హాయ్ ఫ్రెండ్స్, 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం ఇన్ ఆర్డర్ దట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. షేర్ చేసుకోవడం వలన ఎంతోమంది ఇంగ్లీష్ రాని వారికి నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని పరిచయం చేసిన వారు అవుతారు. మీరు గనక మన నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ ఆర్డర్ దట్. ఇన్ ఆర్డర్ దట్ అంటే అందుకు గాను అని అర్థం. ఇన్ ఆర్డర్ దట్ను ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే మనం మాట్లాడే మాటల సందర్భాలలో అందుకు గాను, అది జరిగేందుకు గాను అని చెప్పే సందర్భాలలో మనం ఇన్ ఆర్డర్ దట్ను ఉపయోగిస్తాము. He wore a coat in order that he might not catch cold. చలి రాకుండా ఉండుటకు అతడు కోటును ధరించాడు. Play games in order that your health may improve. నీ ఆరోగ్యాన్ని బాగుపరుచుకొనుటకు ఆటలు ఆడు. They are collecting money in order that they may to help the flood victims. వారు వరద బాధితులకు సహాయం చేయుటకు వారు డబ్బులు సేకరించారు. The notice was published in order that all might know the facts. అందరూ వాస్తవాలను తెలుసుకునేందుకు గాను విజ్ఞాపన పత్రం ముద్రించబడింది. He worked hard in order that he may have enough money in his old age. ముసలితనంలో చాలినంత డబ్బు ఉండేందుకు గాను అతడు చాలా కష్టపడి పనిచేశాడు. ఇన్ ఆర్డర్ దట్. ఇన్ ఆర్డర్ దట్ అంటే అందుకు గాను అని అర్థం. ఇన్ ఆర్డర్ దట్ను ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే మనం మాట్లాడే మాటల సందర్భాలలో అందుకు గాను, అది జరిగేందుకు గాను అని చెప్పే సందర్భాలలో మనం ఇన్ ఆర్డర్ దట్ను ఉపయోగిస్తాము. He wore a coat in order that he might not catch cold. చలి రాకుండా ఉండుటకు అతడు కోటును ధరించాడు. Play games in order that your health may improve. నీ ఆరోగ్యాన్ని బాగుపరుచుకొనుటకు ఆటలు ఆడు. They are collecting money in order that they may to help the flood victims. వారు వరద బాధితులకు సహాయం చేయుటకు వారు డబ్బులు సేకరించారు. The notice was published in order that all might know the facts. అందరూ వాస్తవాలను తెలుసుకునేందుకు గాను విజ్ఞాపన పత్రం ముద్రించబడింది. He worked hard in order that he may have enough money in his old age. ముసలితనంలో చాలినంత డబ్బు ఉండేందుకు గాను అతడు చాలా కష్టపడి పనిచేశాడు. హాయ్ ఫ్రెండ్స్, 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం ప్రొవైడెడ్ దట్ గురించి తెలుసుకోబోతున్నాం. ప్రొవైడెడ్ దట్. ప్రొవైడెడ్ దట్ను ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే ఆ పక్షంలో అని చెప్పేటప్పుడు మనం ప్రొవైడెడ్ దట్ను ఉపయోగిస్తాము. I will go there provided that you pay for my travel. నా ప్రయాణ ఖర్చులు నీవు చెల్లించినట్లయితే నేను అక్కడికి వెళ్తాను. I can help you provided that you tell me the truth. నీవు నాకు నిజం చెబితే నేను నీకు సహాయం చేయగలను. Provided that you study well, I will give you whatever you want. నీవు బాగా చదివేటట్లయితే నీవు కోరుకున్నది ఇస్తాను. You can borrow the book provided that you return it soon. ఆ పుస్తకం నీవు తొందరగా ఇస్తానంటే నీవు దానిని తీసుకోవచ్చు. You can camp here provided that you leave no mess. నీవు భోజనాలు వదులుకునేటట్లు అయితే నీవు ఇక్కడ మకాం వేయవచ్చు. Provided that you pay all your fees dues, you will get your hall ticket. నీవు నీ ఫీజు బకాయిలన్నీ చెల్లించినట్లయితే నీవు నీ హాల్ టికెట్ తీసుకోవచ్చు. ప్రొవైడెడ్ దట్. ప్రొవైడెడ్ దట్ను ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే ఆ పక్షంలో అని చెప్పేటప్పుడు మనం ప్రొవైడెడ్ దట్ను ఉపయోగిస్తాము. I will go there provided that you pay for my travel. నా ప్రయాణ ఖర్చులు నీవు చెల్లించినట్లయితే నేను అక్కడికి వెళ్తాను. I can help you provided that you tell me the truth. నీవు నాకు నిజం చెబితే నేను నీకు సహాయం చేయగలను. Provided that you study well, I will give you whatever you want. నీవు బాగా చదివేటట్లయితే నీవు కోరుకున్నది ఇస్తాను. You can borrow the book provided that you return it soon. ఆ పుస్తకం నీవు తొందరగా ఇస్తానంటే నీవు దానిని తీసుకోవచ్చు.
యూ కెన్ క్యాంప్ హియర్ ప్రొవైడ్ దట్ యూ లీవ్ నో మెస్. నీవు భోజనాలు వదులుకునేటట్లు అయితే నీవు ఇక్కడ మకాం వేయవచ్చు. ప్రొవైడెడ్ దట్ యూ పే ఆల్ యువర్ ఫీజ్ డ్యూస్ యూ విల్ గెట్ యువర్ హాల్ టికెట్. నీవు నీ ఫీజు బకాయిలన్నీ చెల్లించినట్లయితే నీవు నీ హాల్ టికెట్ తీసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం రాదర్ దాన్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. షేర్ చేసుకోవడం వలన ఎంతో మంది ఇంగ్లీష్ రాని వారికి నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని పరిచయం చేసిన వారు అవుతారు. మీరు గనక మన నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రాదర్ దాన్ను ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే, మనం మాట్లాడే మాటల సందర్భాలలో మనం ఒకదానికంటే మరొకదాన్ని ఎక్కువగా ఇష్టపడే సందర్భాలలో మనం రాదర్ దాన్ను ఉపయోగిస్తాము. రాదర్ దాన్ అంటే ఒకదానికంటే మరొకటి ఎక్కువగా ఇష్టపడటం అని అర్థం. ఐ వుడ్ రిజైన్ రాదర్ దాన్ యాక్సెప్టింగ్ మీ యాజ్ ఏ పార్ట్నర్. అతనిని భాగస్వామిగా అంగీకరించడం కంటే నేను పూర్తిగా వదులుకొనుట మంచిది. ద వెదర్ వాజ్ రాదర్ వర్స్ దాన్ ఐ హ్యాడ్ ఎక్స్పెక్టెడ్. వాతావరణం నేను ఊహించిన దానికంటే చెడుగా ఉన్నది. ఐ వుడ్ రాదర్ స్టర్వ్ దాన్ ఈట్ ఇన్ దట్ రెస్టారెంట్. నేను పస్తూ ఉండటానికైనా ఇష్టపడతా కానీ ఆ హోటల్లో తినను. ఐ డిసైడెడ్ టు బి జాబ్లెస్ రాదర్ దాన్ డూ సచ్ ఏ జాబ్. నేను అటువంటి జాబ్ చేయడం కంటే ఖాళీగా ఉండటానికి నిర్ణయించుకున్నా. రాదర్ దాన్ గెట్ ఇన్ టు ఏ క్రౌడెడ్ బస్ వై డోంట్ యూ వాక్. అంత జనం ఉన్న బస్సు ఎక్కడం కంటే నడవడం మంచిది కదా. రాదర్ దాన్ను ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే, మనం మాట్లాడే మాటల సందర్భాలలో మనం ఒకదానికంటే మరొకదాన్ని ఎక్కువగా ఇష్టపడే సందర్భాలలో మనం రాదర్ దాన్ను ఉపయోగిస్తాము. రాదర్ దాన్ అంటే ఒకదానికంటే మరొకటి ఎక్కువగా ఇష్టపడటం అని అర్థం. ఐ వుడ్ రిజైన్ రాదర్ దాన్ యాక్సెప్టింగ్ మీ యాజ్ ఏ పార్ట్నర్. అతనిని భాగస్వామిగా అంగీకరించడం కంటే నేను పూర్తిగా వదులుకొనుట మంచిది. ద వెదర్ వాజ్ రాదర్ వర్స్ దాన్ ఐ హ్యాడ్ ఎక్స్పెక్టెడ్. వాతావరణం నేను ఊహించిన దానికంటే చెడుగా ఉన్నది. ఐ వుడ్ రాదర్ స్టర్వ్ దాన్ ఈట్ ఇన్ దట్ రెస్టారెంట్. నేను పస్తూ ఉండటానికైనా ఇష్టపడతా కానీ ఆ హోటల్లో తినను. ఐ డిసైడెడ్ టు బి జాబ్లెస్ రాదర్ దాన్ డూ సచ్ ఏ జాబ్. నేను అటువంటి జాబ్ చేయడం కంటే ఖాళీగా ఉండటానికి నిర్ణయించుకున్నా. రాదర్ దాన్ గెట్ ఇన్ టు ఏ క్రౌడెడ్ బస్ వై డోంట్ యూ వాక్. అంత జనం ఉన్న బస్సు ఎక్కడం కంటే నడవడం మంచిది కదా. హాయ్ ఫ్రెండ్స్, 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం దేర్ఫోర్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. మీరు గనక మన నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దేర్ఫోర్ అంటే కనుక అని అర్థం. దేర్ఫోర్ను ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే, మనం మాట్లాడే మాటల సందర్భాలలో అందువలన అని చెప్పే సందర్భంలో మనం దేర్ఫోర్ను ఉపయోగిస్తాము. హీ ఈజ్ ఓన్లీ 17 దేర్ఫోర్ హీ ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు ఓట్. అతని వయసు 17 కనుక ఓటు వేసే అర్హత లేదు. ఇట్స్ వెరీ హాట్ టుడే దేర్ఫోర్ ద స్ట్రీట్స్ ఆర్ ఆల్మోస్ట్ ఎంప్టీ. ఈరోజు చాలా వేడిగుంది కనుక వీధులు దాదాపు ఖాళీ. హీ ఈజ్ సిక్ దేర్ఫోర్ హీ కాంట్ కమ్. అతడు అనారోగ్యంతో ఉన్నాడు కనుక రాలేడు. ద బాయ్ వాజ్ లేజీ దేర్ఫోర్ ఐ పనిష్డ్ హిమ్. ఆ బాలుడు సోమరి కనుక నేను అతనిని శిక్షించితి. ఇట్ ఈజ్ రైనింగ్ దేర్ఫోర్ హీ కాంట్ గో టు స్కూల్. వర్షం వస్తూ ఉన్నది కనుక అతడు స్కూలుకు వెళ్ళలేడు. దేర్ఫోర్ అంటే కనుక అని అర్థం. దేర్ఫోర్ను ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే, మనం మాట్లాడే మాటల సందర్భాలలో అందువలన అని చెప్పే సందర్భంలో మనం దేర్ఫోర్ను ఉపయోగిస్తాము. హీ ఈజ్ ఓన్లీ 17
therefore he is not eligible to vote. అతని వయసు 17 కనుక ఓటు వేసే అర్హత లేదు. ఇట్స్ వెరీ హాట్ టుడే, therefore the streets are almost empty. ఈరోజు చాలా వేడిగుంది కనుక వీధులు దాదాపు ఖాళీ. he is sick, therefore he can't come. అతడు అనారోగ్యంతో ఉన్నాడు కనుక రాలేడు. the boy was lazy, therefore I punished him. ఆ బాలుడు సోమరి కనుక నేను అతనిని శిక్షించితి. it is raining, therefore he can't go to school. వర్షం వస్తూ ఉన్నది కనుక అతడు స్కూలుకు వెళ్ళలేడు.